హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. నిన్న ఏషియన్ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది తెలిసిందే. ఈరోజు మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయినాయి. మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. తర్వాత అక్కడి నుంచి కూడా స్టేబుల్గా 150 పాయింట్స్ స్టేబుల్గా అదే రేంజ్లో నిఫ్టీ అనేది కొనసాగింది. అయితే నిఫ్టీ లాస్ట్ 1 అవర్లో మాత్రం కొంచెం నిఫ్టీ హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో వచ్చింది. అయితే నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ప్రధాన కారణము బ్యాంక్స్ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ టైంలో 700 పాయింట్స్ పాజిటివ్గా ఉన్నది. సెకండ్ హాఫ్లో కొంత హై నుంచి దాదాపు అంటే ఫ్లాట్ అయిపోయిందని చెప్పొచ్చు. 700 పాయింట్స్ దాకా కరెక్ట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ బేసిస్లో 36,549 దగ్గర ప్లస్ 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ కానీ గమనిస్తే 15,097 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ప్లస్ 115 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అయింది. ఎక్కువగా ఇండెక్స్లో బాగా భారీగా పెరిగిన స్టాక్స్లో కోల్ ఇండియా, యూపీఎల్, అదానీ పోర్ట్స్ లాంటి స్టాక్స్ బాగా పెరిగితే ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, దివీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇక సెక్టర్ వైజ్గా గమనిస్తే పిఎస్యు స్టాక్స్లో బాగా మనకి బయింగ్ అనేది చూసాము సెక్టర్ వైజ్గా. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ కూడా కొంత బయింగ్ అనేది వచ్చింది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. అయితే మార్కెట్స్ బాగా పెరిగినా కూడా ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి ఎక్కువగా డిక్లైన్స్ ఉన్నాయి. మెజారిటీ స్టాక్స్ హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. తర్వాత ఈరోజు నుంచి అంటే రేపటి నుంచి మనం న్యూ సిరీస్ మార్చ్ సిరీస్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫిబ్రవరి అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పరంగా ఫిబ్రవరి సిరీస్ అయిపోయింది, మార్చ్ సిరీస్కి ఎంటర్ అవుతున్నాం. ఇక రోల్ ఓవర్స్ పరంగా బాగానే ఉంది. అయితే సెక్టర్ పరంగా చూసుకుంటే పిఎస్యు స్టాక్స్లో మాత్రం బాగా రోల్ ఓవర్స్ బాగున్నాయి, బాగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మనకి లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో షార్ట్స్ అనేది బిల్డ్ అయ్యాయి అన్నమాట. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో షార్ట్స్ బిల్డ్ అయినాయి. మరోవైపు పిఎస్యు స్టాక్స్లో లాంగ్స్ ఉన్నాయి, ఫార్మా స్టాక్స్లో లాంగ్స్ ఉన్నాయి. అయితే పిఎస్యు స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినా కూడా ఏంటంటే ఇదంతా కూడా భారీ స్పెక్యులేషన్ అనేది పిఎస్యు స్టాక్స్లో ఈ మధ్య జరుగుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇదంతా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్కి అయినా సరే పిఎస్యు స్టాక్స్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి. పెరగొచ్చేమో కానీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మళ్ళీ రివర్స్ అయితే మన రేట్ రావు అనమాట. గవర్నమెంట్ పిఎస్యు స్టాక్స్ అని కూడా ఎట్లా ఈ మధ్యకాలంలో ప్రైవేటైజేషన్ కారణంగా ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా భారీ ర్యాలీ అనేది చూసాం. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో రీసెంట్గా ఏమన్నా కొని ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి పిఎస్యు స్టాక్స్లో. అంటే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. మరోవైపు కొంచెం షార్ట్ టర్మ్కి ఫార్మా స్టాక్స్ కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్ పరంగా డిప్స్లో ఫార్మా స్టాక్స్ని కొంచెం షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. ఇది F&O బేస్డ్ మూవ్స్ అనమాట. ఇంకా ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. అయితే ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం ఈ లెవెల్లో కొంచెం ఆగడానికి అవకాశం ఉన్నాయండి. నిఫ్టీ కానీ గమనిస్తే రీసెంట్గా 15,400 నుంచి 14,600కి షార్ప్ డౌన్ సైడ్ మనం చూసాము. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నిన్న ఈరోజు బాగా పెరిగాయి. ఇక్కడ కొంచెం ఆగవచ్చు. నెక్స్ట్ 15,250 నుంచి 260 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత 15,400 అనేది కొంచెం ఆ లెవెల్లో దాటి ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు. ఇది హయ్యర్ సైడ్ అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 14,800 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండవచ్చు. అది బ్రేక్ అయ్యే దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1 or 2 డేస్ ఇక మార్కెట్స్ షార్ట్ టర్మ్కి బాగా వీక్ అయినట్టు అనుకోవచ్చు. అయితే ఒక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే నేను ఈ లెవెల్లో వద్దని చెప్తానండి. ఈ లెవెల్లో ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ అని చెప్పొచ్చు. వన్స్ ట్రెండ్ అనేది రివర్స్ అయితే అంటే బాగా ఈ మధ్యకాలంలో బాగా భారీగా పెరిగిపోయినాయి అన్నీ కూడా. చాలా వాల్యుయేషన్స్ పరంగా కూడా బాగా ఎక్స్పెన్సివ్. కాబట్టి చేంజ్ చేసి కొనడం అనేది ఈ లెవెల్లో కరెక్ట్ కాదు. కొంచెం కరెక్షన్స్ రానివ్వండి. కరెక్షన్స్ వచ్చినాక అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఇదేంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్ అనమాట ఈ లెవెల్లో. ఈసారి డౌన్ సైడ్ ట్రెండ్ స్టార్ట్ అయితే రికవరీ అనేది ఫాస్ట్గా ఉండదండి. మనం లాస్ట్ ఒక 1 month 2 monthsలో మధ్యలో డిప్ వచ్చినా కూడా మార్కెట్స్ మళ్ళీ రికవరీ అనేది చూస్తున్నాం ఇమీడియట్గా. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఇంతకుముందు అన్నట్టుగా 14,600కి వచ్చింది నిఫ్టీ, మళ్ళీ షార్ప్ రికవరీ వచ్చింది. బట్ ఈసారి 14,800 బ్రేక్ అయ్యి దాని బిలో ట్రేడ్ అయితే మళ్ళీ రికవరీ ఇమీడియట్గా ఉండకపోవచ్చు. కాబట్టి స్టాక్స్లో ప్రాఫిట్స్ బాగా పెరిగిన స్టాక్స్, అబ్నార్మల్గా పెరిగిన స్టాక్స్, ఫండమెంటల్గా వీక్ ఉండి పెరిగిన స్టాక్స్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది మంచిది. అయితే అట్ ద సేమ్ టైం ఏవైతే క్వాలిటీ స్టాక్స్ అనుకుంటుంటామో అవి 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ పడినప్పుడు అవి పడతాయి, మళ్ళీ రేపు మార్కెట్ పెరిగినప్పుడు అవి పెరుగుతాయి. అటువంటి స్టాక్స్ భయం లేదు. బట్ ఏవైతే వీక్ ఉంటాయో అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి.
ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐఓఎల్ కెమికల్స్ అండి. ఐఓఎల్ కెమికల్ స్టాక్ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది ఏంటంటే స్టాక్ గురించి రిపీటెడ్గా చెప్పమంటున్నారు. ఐఓఎల్ కెమికల్స్ ఇది కానీ గమనిస్తే 570 రూపీస్ ఉంది ప్రస్తుతానికి. దీన్ని మనం అరౌండ్ 200లో గతంలో ఈ స్టాక్ని రికమెండ్ చేసాము ఒక 9 months బ్యాక్ అనమాట. తర్వాత అక్కడ నుంచి ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. 900 రూపీస్ క్లోజర్గా 900 దాకా వెళ్ళింది. 52 వీక్ లో కానీ గమనిస్తే 146, 52 వీక్ హై కానీ గమనిస్తే 900. ఆబ్వియస్గా అంత పెరిగినప్పుడు కరెక్షన్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చిందండి. ఇది వాల్యుయేషన్స్ పరంగా బాగా అట్రాక్టివ్గా ఉంది. అంటే అరౌండ్ 8 PE దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా అంటే ఈ మొన్న క్వార్టర్ పక్కన పెడితే దాని ముందు క్వార్టర్ వరకు మంచి గ్రోత్ అనేది కనపరిచిందండి ఈ అటు రిజల్ట్ పరంగా. అయితే ఇక్కడ నుంచి గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండకపోవచ్చు. ఇది ప్రధానంగా ఇంత బాగా పెరగడానికి కారణము ఒక టైంలో ఏంటంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే APIs, యాక్టివ్ ఫార్మాటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. అయితే యాక్టివ్ ఫార్మాటిక్ APIస్లో వీళ్ళు ఇబుప్రోఫిన్ అనేది వీళ్ళు బాగా సప్లైర్స్ అనమాట. వీళ్ళు మెయిన్ బిజినెస్ అంతా కూడా ఇబుప్రోఫిన్ నుంచి వస్తుంది. ఒక టైంలో బాగా డిమాండ్ ఇబుప్రోఫిన్కి ఉంది. దాని కారణంగా భారీగా ఈ స్టాక్ పెరిగింది. ఇప్పుడు అంత డిమాండ్ ఇబుప్రోఫిన్కి లేదు. దీంతోపాటు అదర్ ఉన్నాయి, వేరే మెట్ఫార్మిన్ కానివ్వండి, ఇటువంటివి కూడా వీళ్ళ APIస్లో ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి రోబస్ట్ గ్రోత్ అయితే ఉండకపోవచ్చు. స్టాక్ స్టడీగానే ఉంటుంది. హయ్యర్ లెవెల్స్లో ఎవరైనా కొన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. అయితే వీళ్ళది ఏంటంటే APIs అయినా కూడా వీళ్ళు ఏంటంటే స్పెషాలిటీ డ్రగ్స్ పెద్దగా లేవు వీళ్ళ దగ్గర. ఉన్నవి ఒక 4-5 ఉన్నాయి తప్ప APIస్లో 4-5 తయారు చేస్తారు. ఒక సింపుల్ పోర్ట్ఫోలియో అనమాట వీళ్ళది. కాబట్టి ఏంటంటే దీని నుంచి మనం భారీ ఎత్తున గ్రోత్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉంది. కొంచెం కరెక్షన్స్ వస్తే కావాలంటే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. మంచి స్టాక్ అయినండి. లాంగ్ టర్మ్కి అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు. మిడ్ క్యాప్ కంపెనీ అయినా కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు, MCX అండి, మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్. MCX గురించి అడుగుతున్నారు. ఇది 15-17 దగ్గర ప్రస్తుతానికి ఉంది ఈ స్టాకు. రీసెంట్గా ఇది 1800 నుంచి కొంత కరెక్షన్ వచ్చింది. బట్ వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే అంటే అందరికీ తెలిసిందే మల్టీ కమాడిటీస్ ఎక్స్చేంజ్. వీళ్ళ బిజినెస్ అంతా కూడా ట్రేడింగ్ పరంగా వచ్చే వాల్యూమ్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఉంటాయండి. మన ఇప్పుడు లైక్ ఎక్స్చేంజ్, మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉందో అదేవిధంగా BSE ఎట్లా ఉందో సేమ్ కమాడిటీస్ ట్రేడ్ అవుతుంటాయి. మన ఇండియాలో ఎక్కువగా అటు గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ మెటల్స్ ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ వస్తుంది. దాని తర్వాత మనకి న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ మీద వీళ్ళకి ఎక్కువ బిజినెస్ అనేది ఉంటుంది. అయితే బేస్ మెటల్స్ ఉన్నాయి కానీ బేస్ మెటల్స్లో కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంటాయి. దీంతో పాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మన ఇండియాలో ఇంకా అంత వాల్యూమ్స్ అయితే లేవు. బట్ స్టాక్ పరంగా అయితే ఓకేనండి. అయితే దీంట్లో గ్రోత్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రీసెంట్గా స్టాక్ మార్కెట్ బాగా పెరిగిన కారణంగా అందరూ కూడా ట్రేడర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ వైపు వచ్చారు. రేపు స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయితే మళ్ళీ ఇటు వెళ్తారనమాట. అఫ్ కోర్స్ రీసెంట్గా ఈవెన్ కమాడిటీస్ కూడా బాగా పెరిగినాయి. దాదాపు అటు బేస్ మెటల్స్ బాగా పెరిగాయి. గోల్డ్ రీసెంట్గా కొంచెం పడింది కానీ బట్ దానికి ముందు ఒక 1 month ముందు కానీ గమనిస్తే గోల్డ్ కూడా పెరిగింది. బట్ ఇది దీని మెయిన్ బిజినెస్ అంతా కూడా ట్రేడింగ్ బిజినెస్ అనమాట. ట్రేడింగ్లో వచ్చే ఎక్కువగా వాల్యూమ్స్ జరిగితే ఆబ్వియస్గా వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది పెరుగుతాయి, రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. అయితే ఇమీడియట్గా అయితే మాత్రం భారీగా పెరిగే అవకాశాలు లేవు. అయితే ఇదే సెక్టార్లో IEX అని ఉందండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. MCX కన్నా IEX అంటే ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది ప్రస్తుతానికి 302 రూపీస్లో ఉంది. ఇది పవర్ ఎక్స్చేంజ్. మనం రీసెంట్గా అందరం అనుకుంటున్నాం ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్ సంబంధించిన స్టాక్స్ కానీ ఇటువంటి కొత్త స్టాక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ ఉన్న స్టాక్స్ బాగుంటాయి అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే పవర్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఇప్పుడు MCX ఏమో కమాడిటీ ఎక్స్చేంజ్, ఇది పవర్ ఎక్స్చేంజ్. ఈ పవర్ ఎక్స్చేంజ్లో ఎలక్ట్రిసిటీతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే బిజినెస్ అనేది మంచి బిజినెస్ అండి. ఫ్యూచర్ గ్రోత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి MCX కన్నా నేను IEX సజెస్ట్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్కి, అది కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి. అయితే ఈ లెవెల్లో ఇది ఏంటంటే రీసెంట్గా ఒక 120 ఆ లెవెల్స్లో ఉండేది. అప్పుడు మార్చ్ క్రాష్ వచ్చినప్పుడు అక్కడ నుంచి 323కి వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతానికి 302 ఉంది. కాబట్టి దీన్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. రీసెంట్ గ్రోత్ కూడా బాగానే ఉంది. అంటే ఫ్యూచర్ గ్రోత్ బాగుంది, రీసెంట్గా రిజల్ట్ బాగున్నాయి. ఫ్యూచర్లో ఇంకా మనకి రిజల్ట్ పరంగా ఫ్యూచర్ గ్రోత్ అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి MCX కన్నా IEX మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ IEX కూడా బాగానే ఉంటుంది. బట్ IEX ఏంటంటే గ్రోత్ అంత రోబస్ట్ గ్రోత్ అయితే ఉండదు. బట్ MCXలో అంత గ్రోత్ ఉండదు.
బట్ ఐఈఎక్స్లో మాత్రం బ్రహ్మాండమైన గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం. కాకపోతే కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఎంసీఎక్స్. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఐఎక్స్ బాగుంటుంది. అయితే వాల్యూమ్స్ పెద్దగా జరగవండి ఇందులో. దీన్ని కొనాలనుకుంటే మాత్రం మీరు కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడే అన్నాను, ఇది ఫ్రెష్ బయింగ్ అయితే కాదు. ఈ టైంలో మనం క్యాష్లో ఉండాలి. క్యాష్ పెట్టుకొని మార్కెట్స్ బాగా కరెక్ట్ అయినప్పుడు 2-3 ఏళ్ళ కోసము స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. వన్స్ మార్కెట్ కరెక్ట్ అయ్యి లిక్విడిటీ తగ్గి కరెక్ట్ అయితే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మార్కెట్స్ పెరగవండి, స్టాక్స్ కూడా భారీగా పడతాయి. కాబట్టి కొంచెం క్యాష్లో ఉండి ఉండడం మంచిది. కరెక్షన్స్లో మాత్రమే ఐఎక్స్ మాత్రం కొనుక్కోమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఇది ఫ్యూచర్ బాగుంటుంది. మంచి రిటర్న్స్ రావడానికి ఐఎక్స్ స్టాక్లో కనపడుతుంది. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. తర్వాత రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. దీంతోపాటు వచ్చే నెల 6-7 తారీఖులో విజయవాడలో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్లో 2 జరిగాయండి. ఒకటి ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీట్ జరిగింది. సో మనం చాలామంది విజయవాడలో అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు, అటు ఒంగోలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఈస్ట్ గోదావరి నుంచి కూడా రావచ్చు, దగ్గరే కాబట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళందరూ కూడా విజయవాడలో ఇన్వెస్టర్స్ మీట్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా రాండి. ఆ రోజు ఏంటంటే 6th రోజు అటు ట్రేడింగ్ పరంగా టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. దీంతోపాటు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి ఉంటుంది. ఇక 7th రోజు ఏంటంటే కంప్లీట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుందండి. రేషియో అనాలిసిస్ దగ్గర నుంచి, అంటే ఏదో మామూలు లా కాకుండా, అంటే మామూలుగా ఎట్లుంటుందంటే ఎప్పుడు ఏదో విప్రోలో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు కోట్లు వచ్చాయని చెప్తుంటారు. ఎట్లా మేము చెప్పమంటే ఫ్యూచర్లో ఏవి, ఇక్కడ నుంచి ఏ సెక్టర్ బాగుంటుంది, ఏ స్టాక్స్ బాగుంటాయి, కేస్ స్టడీ తీసుకొని ఆ స్టాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంతోపాటు ఈ టైంలో పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ మనం ఎగ్జిట్ కావాలి, ఏ స్టాక్స్ ఫ్రెష్ బయింగ్ కరెక్షన్స్లో చేయాలి, అటువంటి టాపిక్స్ని తీసుకొని మనం ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయవాడ ఇన్వెస్టర్స్ సమ్మిట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా రాండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.